ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. మార్చి 2026 మాస ఫలితాల్లో ఉన్నాం. అలాగే చాలామందికి కన్ఫ్యూజ్, మార్చి 19 నుంచే మనకి ఉగాది ప్రారంభం కదా, మరి ఆ సమయం ఏ సమయం క్యాలెండర్ ఎలా ఉంది అంటే కొత్త సంవత్సరంలో 2 వారాలని కలుపుకొనే ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. అంటే గురుడు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజగ్రహాలు ఎక్కడ చెప్పే ప్రయత్నం. మనము మార్చి మాసంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి 2026 మార్చి మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? స్వామి, వివాహం కోసం ఎదురు చూస్తున్నాం స్వామి, చాలా మంది ఏళ్ళు నడిచారని చెప్తున్నారు, గురుడు కూడా ప్రస్తుతానికి చతుర్థంలో ఉన్నాడు అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. ఏమి స్వామి, మాకేమైనా మార్పులు ఉన్నాయా లేవా? ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా, ఈ నెలలోనే మాకేమైనా అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయా? తప్పకుండా మేము కొన్ని పనులు ఈ మాసంలో అనుకుంటున్నాం అనేటువంటి వ్యక్తులకి సమాధానం, విజయ పరంపర మీ సొంతము. విజయం మీ నట్టింట్లో నాట్యం ఆడుతోంది. సమస్త శత్రునాశనాన్ని పొందుకోబోతున్నారు. శుభకరమైనటువంటి సంతాన వార్తలు వింటారు. అద్భుతం. 4 వారాలు మీకు చాలా మంచి సౌలభ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇందాక ఒక రాశి వారికి అనుకున్నాం కదా, అటువంటి ఫలితాలే. ఊహించని విజయాలు మీ సొంతం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చాలా మంచి ధనలాభం ఉంది. షేర్ మార్కెట్లో బాగుందని చెప్పగానే డే ట్రేడింగ్, పొలోమ డే ట్రేడింగ్ చేయకండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. అనుభవజ్ఞులకు సూచన సలహాలు తీసుకోండి. రోజువారి ఫలితాలను కూడా మీరు చెక్ చేసుకోండి. ఎలా ఉగాది కదా, కొత్త సంవత్సర పంచాంగం వినండి. ఎందుకంటే 2 జూన్ నుంచి మీకు గురుడు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. తప్పకుండా సౌలభ్యము, ధనము, ప్రశాంతత, ఆనందము, అప్పుల బాధ విముక్తులవ్వడం, అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. అందుకే పంచాంగం వినండి, జన్మజాతకం ఒకసారి చెక్ చేయించుకోండి. అలాగే ఇటువంటి శుభమైన సందర్భంలో మీరు ఆస్ట్రో సిండికేట్ అనే ఛానల్ని మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాల్సిన బాధ్యత మీది. ఇక్కడ గుడికి వెళ్తారుగా, గుళ్ళో అందరి చేత, మన తెలిసిన వాళ్ళ చేత, బంధువుల దగ్గర, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం, మన వెబ్సైట్ని ఫాలో అవ్వడం, మన ఫేస్బుక్ని ఫాలో అవ్వడం. దీనివల్ల ఏమవుతుందండి ఇలా చెప్తున్నారు మీరు అంటే, మనం అనుకున్నటువంటి విషయాన్ని 10 మందికి తెలియడం వల్ల, 10 మంది ఆనందపడడం వల్ల, ఆ 10 మందిలో ఆనందంలో వచ్చేటువంటి 1% మనకి ఆనందం మన వైపు తిరుగుతుంది. అంటే 10 మందికి మంచి చేశారు కదా, బాగుంది, లేదు చెడు ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండని చెప్పినా మంచి మాట. బాగుంది, ఉద్యోగ వ్యాపారంలో మంచిగా ఉంది అని చెప్పడం కూడా మంచి మాట. ఇలా మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేయడం వల్ల తప్పకుండా మనకి వాళ్ళ ఆనందంలో 1% శుభాన్ని కలిగిస్తుంది. చెడులో మనకి ఎటువంటి ఫలితాలు ఉండవు. వారు నెగిటివ్ వచ్చింది కదా, నెగిటివ్ రాదండి, చాలా మంచి శుభయోగాలు ఉంటాయి. అందుకని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి. సరే, మరి ఈ మాసంలో 4 వారాల్లో అనేకమైనటువంటి శుభము, ధనము, ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళవచ్చు, ప్రతి వారం మీకు లాభమే. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదుల వృద్ధి భాగం, రైతన్నలకి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అద్భుతమైంది. మరి కార్మిక సోదరులకి అనుకూలమైన శుభయోగ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాల యోగం బాగా ఉంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకు కూడా అద్భుతమైనటువంటి యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, మాతాపితృల సౌఖ్యం, ఏ పూర్వజన్మ సుకృతం మీకు ఈ మాసంలో ఒక అద్భుతమైనటువంటి యోగం కలగబోతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభకర సంతాన యోగం, సంతానం వల్ల గౌరవం, ఆనంద యోగం, రాజకీయ ప్రస్థానంలో ఎదుగుదల, మంచి పదవి లభించడం, రాజకీయ రంగంలోకి ప్రవేశించడం, నియోజకవర్గంలో మీకు చాలా మంచి పేరు ప్రతిష్టలు రావడం, కళాకారులకి, క్రీడాకారులకి అవార్డులు, రివార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా క్రీడాకారులకు అవార్డు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో క్రీడాకారులకి మంచి అవార్డు, రివార్డులు, అలాగే ప్రభుత్వ అధికారులకు కూడా మంచి అవార్డు, రివార్డులు ఉన్నాయి. అలాగే కళాకారులకి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. అంటే మీకు ఈ కడియాలు, సువర్ణాభరణాలు తొడిగే అవకాశం ప్రభుత్వం నుంచి, పేరు ప్రఖ్యాతులు బారావడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా గొప్ప అవకాశాలు. ఒక ఉన్నతమైనటువంటి చిత్రంలో మీరు భాగస్వాములు అవ్వబోతున్నారు. అది మంచి విజయాన్ని సాధి. అలాగే సినిమా విడుదల చేసిన ఏ వారమైనా సరే మీకు మంచి విడుదల, మంచి లాభాలు.
ఏ వారమైనా మీరు కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేయడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఆర్థికమైన అభివృద్ధి బాగా ఉంటుంది. రుణ విమోచనం ఖాయం. ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రుల అనుకూలత, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత లాభాలు, పేరు ప్రఖ్యాతులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి ఈ నెలలో ఈ టార్గెట్ అంటే ఈ మంత్ టార్గెట్ మొత్తం ఈ నెలలో పూర్తవుతుంది. ఖచ్చితంగా వచ్చే నెలది కూడా పూర్తవుతుంది. మీ యొక్క డెవలప్మెంట్ ఆఫీసర్తో మంచి అవార్డు అందుకుంటారు మీరు. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభ యోగాలు. వైద్యులందరూ కలిసి అనుకూలమైనటువంటి కొత్త వైద్యాల నిర్మాణం చేస్తారు. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం ఖాయము. సిఏ లాంటి పరీక్షల్లో, ఐఐటి, నీట్, ఎంసెట్ ఇటువంటి సెట్ పరీక్షలు ఏవైనా సరే తప్పక ఈ మాసంలో ఉన్నటువంటి పరీక్షల్లో ది బెస్ట్ ర్యాంక్ రావడానికి రాశి వారికి కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి బ్రహ్మాండంగా కనబడుతుంది. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ఆనంద యోగాలు, ధన ప్రాప్తి, వాహన యోగం, నూతన వాహన యోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, కుటుంబంలో పిల్లల వల్ల గౌరవం, తల్లిదండ్రుల సఖ్యత, మాతాపితృ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, తప్పక వీసా సౌలభ్యం, విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, అనేక రకాల అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఈ మాసం మొత్తం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర మాత్రమే కొనసాగుతుంది. ప్రతి మాసం కూడా ఇలాంటి ఆనంద యోగాలు ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.